నమస్తే, నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఆయనంతటా ఆయన అసెంబ్లీలో చెప్పారు, నేను 10th ఫస్ట్ క్లాస్, ఇంటర్లో ఫస్ట్ క్లాస్, అన్నిట్లో ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఇప్పుడు దాకా మరి చంద్రబాబు నాయుడు అందరికీ రాజధాని అంటే అబ్బో చాలా పెద్ద కన్స్ట్రక్షన్స్తో కూడుకున్నటువంటి పని, రాజధాని అంటే చాలా నిర్మాణంతో కూడుకున్నటువంటి పని. ఇప్పటికి కూడా హైదరాబాదు, బెంగళూరు, చెన్నై లాంటి అట్లా నిరంతరం రాజధాని అనేది దాని పరిధి పెంచుకుంటూ విస్తరించి వెళ్ళిపోతుంది. రాజధాని ఇప్పటికి పూర్తయిద్ది అనేటువంటి కొలామానిక ఇప్పటికీ ఏ రాజధాని దగ్గర లేదు. ఈవెన్ ఒక ఇండియాలోనే కాదు, ఇతర దేశాలలో కూడా. ఎందుకంటే రాజధాని పరిధి పెరిగే కొంది దాని యొక్క ఆర్థిక సంపద ఆ రాష్ట్ర అభివృద్ధికి కీలక పాత్ర పోషించింది. అది ఇండియాలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అంటే చాలా సింపుల్ కొటేషన్స్లో చెప్పేశాడు. నేను అనుకుంటున్నా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఒరేవా ఇంత చిన్నదానికే మనం ఇన్ని రోజులు ఈ రకంగా పరిగెత్తుకుంటా వెళ్ళిపోయాం, ఇన్ని రోజులు మనం దీనికోసం ఇంత టెన్షన్ పడ్డాం అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి ఆయన చాలా సింపుల్గా చెప్పేశాడు. ఒకసారి ఆయన ఏం చెప్పాడో చూసిన తర్వాత దాని మీద మనం మాట్లాడదాం. మీరందరూ కూడా ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక అన్న షురూ చేస్తాడు, ఒకసారి చూడండి. రాజధాని అంటే ఏందని వీళ్ళకి ఫస్ట్ అర్థం కావడం. అవునవును, ఆడ ఎయిర్పోర్ట్ కడతానంటాడు. ఇటు ఉంది కదా స్వామి ఎయిర్పోర్ట్ అంట. ఆడ నీకు సీ పోర్ట్ లేదు, ఇటు ఉంది కదా నేను సీ పోర్ట్ అని చెప్పి మచిలీపట్నం చెప్తాను. రాజధాని అంటే ఏంది? రాజధాని అంటే వాస్తవానికి అన్న మనంత ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కాదు కదన్న వాళ్ళు, మనం అంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్మే. కాబట్టి మనకి రాజధాని అంటే ఏంటి? ఒకసారి రాజధాని అంటే ఏంటి? 4 సెక్రటేరియట్ ఒకటి కట్టడం, ప్రభుత్వ భవనాలు కట్టడం, హైకోర్టు కొడితే అది రాజధాని అయిపోయిందని అంటావు ఒకసారి. ఇంకోసారి ఏమంటావు? రాజధాని అంటే ఏంటి? జస్ట్ ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ రాజధాని అంటావు. అంటే మొత్తం రాజ్యాంగాలనే తలకిందులు చేసి చెప్పడంలో మనల్ని మించిన వాళ్ళు ఏం లేరు. నేనేమంటానంటే, నిజంగా చంద్రబాబు నాయుడుకి అందరికి ఆలోచన లేదు కానీ మనకి ఎట్లాగా కోస్టల్ ఏరియా ఎక్కువగా ఉంది కాబట్టి ఒక షిప్ కొందాం, ఆ షిప్లోనే అసెంబ్లీని కట్టుకుందాం, ఆ షిప్లోనే గవర్నర్ని పెడదాం, అట్లాగే ఆ షిప్లోనే హైకోర్టు పెడదాం. ఇక ఆ షిప్పులు తెల్లారు లేసిన దగ్గర నుంచి డీజిల్ పోసుకోవటం, లేకపోతే మామూలుగానో విశాఖపట్నంలో మొదలు పెట్టుకొని నెల్లూరు తీర ప్రాంతం దాకా తిరిగి వస్తుంది. మళ్ళీ తిరిగి తిప్పుకుంటూ దాన్ని ఇక్కడికి వచ్చేద్దాం. ఎందుకంటే పద్దాకలు ఈ గోల ఉండదు, ఈ తలకాయ నొప్పి ఉండదు, ఈ పొద్దుగూకులు దీని గురించి ఆలోచన ఉండదు, ఈజీ అనమాట. ఎందుకంటే అప్పుడు మనకి 9 జిల్లాలో ఉమ్మడి రాజధానిగా ఉండిపోతూ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఆ షిప్లోనే ఉంటారు. ఆ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని రాజధాని చేసేద్దాం. ఎందుకు ఈ నిర్మాణాలు, ఎందుకు ఈ కన్స్ట్రక్షన్స్, ఎందుకు ఈ ప్రభుత్వ భవనాలు కట్టడం ఎందుకు? ఇవన్నీ ఎందుకన్నా తలకాయకి మించినటువంటి భారం. వాళ్ళంటే పిచ్చోళ్ళు అన్న. మిగతా రాష్ట్రాలలో నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాదు పరిధిని పెంచాడు. ఆయనకంటే అంత నాలెడ్జీ లేదు కదా. నన్ను అంటే ఆర్థిక శాస్త్రవేత్తవి, నువ్వు బాగా చదివి ఉండి నాన్నగారు అప్పట్లో చెప్పుంటే నీకు నోబెల్ బహుమతి వచ్చేది ఆర్థిక శాస్త్రంలో. కాబట్టి మా నాన్నగారు సగమే చదివించారు కాబట్టి ఆర్థికంగా కంపెనీలు ఎట్లా పెట్టాలి, సూట్ కేసు కంపెనీలు ఎట్లా పెట్టాలి, అది ఆర్థికంగా ఎలా గడించాలనే దాంట్లో మనం పిహెచ్డీ చేసాం. అదే నాన్న గట్టిగా ఫోకస్ పెట్టుంటే బ్రహ్మాండంగా సాధించేవాళ్ళు. అయితే ఇప్పుడు అసలు జగన్మోహన్ చెప్పిన తర్వాత వస్తే ఇంతే నా రాజధాని అంటే, మరి ఈ ఒక్కర ఆడంబరానికి ఈ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు ఎందుకు పెట్టాడు? విశాఖపట్నం ఒక రాజధాని, లేకపోతే అమరావతి ఒక రాజధాని, కర్నూలు ఒక రాజధాని. ఎందుకు నాకు అర్థం కావట్లా. 3 రాజధానులు ఎందుకు? ఇప్పుడు గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది, విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉంది. కాదు భోగాపురం ఎయిర్పోర్ట్ మళ్ళీ నేనే తెచ్చాను అంటుంటివి, నేనే చేశాను అంటుంటివి. మరి గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది కదా సరిపెట్టుకునే దానికి, మళ్ళీ విశాఖపట్నానికి ఎయిర్పోర్ట్ ఉంది, మరి పక్కనే భోగాపురానికి ఎందుకు తెచ్చావు ఎయిర్పోర్టు? ఏం అవసరం? అలాగే మచిలీపట్నం పోర్టు కడుతున్నావు, మరి ఇంకా ఇక్కడ దుగ్గరాజపట్నంలో పోర్టు ఎందుకు? ఇవన్నీ ఎందుకు అన్న? ఏందన్నా ఏమన్నా మాట్లాడేదానికి కొంచెం అన్న అర్థం ఉందా లేదా? అర్థం కాని విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పగ ఎవరి మీద జగన్మోహన్ రెడ్డి నువ్వు పగ చూపిస్తున్నావు? రాష్ట్ర ప్రజల మీద చూపిస్తున్నావా? లేకపోతే అమరావతి రైతుల మీద చూపిస్తున్నావా? ఇంత లాజిక్ తెలిసిన వాడివి, ఇంత సింపుల్ అని తెలిసిన వాడివి, ఆల్రెడీ ఆ ల్యాండ్ 33,000 ఎకరాల రోజు తీసుకున్నప్పుడు మరి అమరావతిని రాజధానిగా కొనసాగించి ఆ రోజే ఏదో ఈ 4 కట్టేస్తే ఆ రోజు తూతూ మంత్రంగా కట్టేసిన అయిపోయేదే కదా. మరి ఎందుకు నువ్వు ఇంత సింపుల్ లాజిక్ అయినప్పుడు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, 3 రాజధానులు కావాలని ఎందుకు ప్రజల్ని మోసం చేసావు? అంటే నువ్వు ఉద్దేశపూర్వకంగానే ప్రజల్ని మోసం చేస్తున్నావు అనేది వాస్తవ విషయం. అమరావతి రాజధానిగా కట్టడం నీకు ఇష్టం లేదు, ససేమేరా అనేది వాస్తవ విషయం. అందుకని చెప్పేసి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఎంతసేపు పడితే ఒకసారి ఏమో అమరావతి అంటే రాజధాని అంటే ఏంటి,
4 బిల్డింగ్లు కట్టేద్దాం, ఒకసారి ఏమో రాజధాని లేదు, అసలు క్యాపిటల్ అనేది పదం రాజ్యాంగంలో లేదు. మరి లేనప్పుడు 3 రాజధానులు ఎందుకు కట్టావు? ఇంత సింపుల్గా కట్టాలన్నప్పుడు 3 రాజధానులు ఎందుకు తీసుకొచ్చావు? లేకపోతే నిన్నగాక మొన్న మావీగన్ అనే ప్రతిపాదన ఎందుకు తీసుకొచ్చావు? ఇన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా మీరు ఇదే స్టాండ్ మీద వెళ్తే మాత్రం 2029లో మళ్ళీ దెబ్బతింటారు. ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకుని, మీరు ఒక్కరే తెలివి కలవాళ్ళు, మీరు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ లాగా వ్యవహరించకండి. అర్థమైందా? రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు రాజధాని అంటే ఆ రాష్ట్రానికి ఆర్థిక వనరు గుండెకాయ లాంటిది. మిగతా అన్ని రాష్ట్రాల్లో చూడండి బ్రహ్మాండంగా వాళ్ళ రాజధానిని ఎక్స్టెన్షన్ చేసుకుంటే ఈ దరిద్రం ఏంటి, ఈ దౌర్భాగ్యం ఏంటి? నువ్వు అమరావతిని కొనసాగించవు, అది అమరావతి అంటావు, భ్రమరావతి అంటావు, కమరావతి అంటావు, మునిగిపోయిద్ది అంటావు. మళ్ళీ తీరా 3 రాజధానుల ప్రతిపాదన విరమించుకొని మావిగన్నను తీసుకొచ్చావు. జగన్మోహన్ రెడ్డికి అమరావతి కట్టడం ససేమేరా ఇష్టం లేదనేది 100% నిజం.